ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చినప్పటికీ కూడాను ఇంకా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే మనకి సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పని తెలియపరుచున్నారు, దాని గురించి పట్టించుకోలేదు. అలాగే కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పారు, మరి దాన్ని కూడాను ఇంతవరకు చేస్తాము అని ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారే కానీ దాని గురించి కూడా పట్టించుకోవడం జరగలేదు. మరి జీపీఎఫ్ లోన్స్ ఉద్యోగస్తులు తమ అవసరాలకి, పిల్లల పెళ్లిళ్ళకి, ఇంటికి ఖర్చులకి ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో దాచుకున్నటువంటి డబ్బులు కూడాను ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి. మరి పాప పెళ్లికి ఉపయోగపడతాయి అని చెప్పని అప్లికేషన్ పెట్టుకున్న తరుణంలో మరి పిల్లలకి బారసాలలు చేసే టైం కూడా వచ్చేస్తుంది, అయినా కూడాను ఆ జీపీఎఫ్ లోన్స్ ఇవ్వటం లేదు. మరి ఐఆర్ 12వ పిఆర్సీకి సంబంధించి ఐఆర్ ముందుగా ప్రకటించవలసి ఉంటే మరి నిన్న బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు ఐఆర్ ఏంటి ఒకేసారి పిఆర్సీని ప్రకటిస్తాము అని. ఇది చరిత్రలోనే లేనటువంటి విషయం. ఐఆర్ 30% మేము అడుగున్నాము, అయితే దానికి 30 కాదు లేకపోతే ఇంత ఇచ్చుకుందాము అనేటటువంటి చర్యలు లేకుండా మరి గత జాయింట్ కౌన్సిల్ మీటింగ్లో ఏవైతే మనం పరిశీలిద్దాము, చర్చలకు తీసుకుందాము, చేద్దాము అని చెప్పారో అదే కాలయాపన చేస్తూ సాగిస్తున్నారే తప్పించి మరి ఎటువంటి ప్రణాళిక ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు నుంచి మేము ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ నుంచి మేమందరం కూడాను నిరసన కార్యక్రమంతో మొదలుపెట్టుకొని అలాగే రేపు 15వ తారీఖు నాడు తాలూకాల్లోనూ అట్లాగే అన్ని ఆఫీసుల్లో కూడా ఒక లంచ్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతోంది. అలాగనే మనకి 27వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడాను పెట్టడం జరుగుతూ ఉంది.